హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల, మీరు చూస్తున్నది అమల టెక్ ట్రేడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి యూకేజీ మ్యాథమెటిక్స్ నెంబర్స్. ఇందులో బేసిక్ ఆపరేషన్స్, అదేవిధంగా కంపేరింగ్ నెంబర్స్ అన్నది నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో నేను యూకేజీకి సంబంధించి ఇంగ్లీష్ టాపిక్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. ఇన్కేస్ ఆ వీడియో కనుక ఎవరికైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్ యూకేజీ మ్యాథమెటిక్స్, టాపిక్ నెంబర్స్ అండ్ బేసిక్ ఆపరేషన్. ప్రీవియస్ వీడియోలో యూకేజీకి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. ఇన్కేస్ ఆ వీడియో కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అదే విధంగా ప్రీవియస్ వీడియోలో మనం ఎల్కేజీ క్లాసెస్, అదే విధంగా నర్సరీ క్లాసెస్ కంప్లీట్ అయినాయి. ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక మీ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఆ స్టాండర్డ్ చదివే వాళ్ళు ఉంటే మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. నెంబర్స్ అండ్ బేసిక్ ఆపరేషన్స్. నెంబర్స్ అంటే ఏంటి, అది ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అన్నది నేను నర్సరీ వాళ్ళకి, అదే విధంగా ఎల్కేజీ వాళ్ళకి చాలా డీప్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఇక్కడ రికగ్నైజింగ్ అండ్ రైటింగ్ నెంబర్స్ 1 to 100. అంటే యూకేజీ వచ్చేసరికి 1 to 100 నెంబర్స్ అన్నది ఓరల్ రావాలి, అదే విధంగా ఐడెంటిఫికేషన్ రావాలి, అదే విధంగా రైటింగ్ కూడా రావాలి. ఎల్కేజీ వాళ్ళకి 1 to 50 వరకు నెంబర్స్ అయితే నేర్పించాలి. అది పిల్లలకి స్టార్టింగ్ ఏ విధంగా నేర్పించాలి, ఎలా నేర్పించాలి, ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి, అలా ఏ విధంగా స్టాండర్డ్ గా గుర్తు పెట్టుకోవాలని చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే అది స్టార్టింగ్ బేస్ పాయింట్ కాబట్టి అక్కడ చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకనే మళ్ళీ దాన్ని ఇక్కడ రిపీట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే మనకి ల్యాగ్ అయిపోతుంది వీడియో అన్నది. అందువల్ల నేను అది ఎలా చదవాలి, ఎలా రాయించాలి, ఎలా ట్రేసింగ్ చేయించాలి, ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి చాలా డీప్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దయచేసి నేను ఒక లైన్ ఫార్వర్డ్ చేస్తున్నానంటే అది ప్రీవియస్ వీడియోలో చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అర్థం. ఓకేనా? ఈ నెంబర్స్ కోసం, అదే విధంగా ఎడిషన్ కోసం, సబ్ట్రాక్షన్ కోసం, వీటి కోసం అయితే ఎల్కేజీ వాళ్ళకి ఎడిషన్ ఏ విధంగా చేయాలి, నెంబర్స్ ఏ విధంగా రాయాలి, ట్రేసింగ్ ఎలా చేయించాలి, వర్క్ షీట్ ఎలా చేయాలి చాలా డీప్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. దయచేసి ఈ వీడియో చూసే ముందు ఒకసారి ఎల్కేజీ క్లాసెస్ కి వెళ్లి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఎందుకో చెప్తున్నానంటే ఈ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి చెప్పలేని టాపిక్స్ అన్నది నేను మూవ్ అవుతాను. మళ్ళీ ఇప్పుడు అది రిపీట్ చేసి ఇది రిపీట్ చేశానంటే వీడియో ల్యాగ్ అయిపోద్ది. సో దట్స్ వై వల్ల నేను ఇది అన్నది ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? నేను చదువుతుంటే మీకు అర్థమైపోద్ది, ఇది ఆల్రెడీ తెలుసు కదా అని మీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఎందుకంటే నా వీడియోలు చూస్తాయి. రికగ్నైజింగ్ అండ్ రైటింగ్ నెంబర్స్ 1 to 100. యూకేజీ వాళ్ళకి 1 to 100 నెంబర్స్ ఓరల్, రైటింగ్, ఐడెంటిఫికేషన్ ఖచ్చితంగా రావాలి. నెంబర్ నేమ్స్ మనం ఎల్కేజీలో ఆల్రెడీ 1 to 20 వరకు నెంబర్స్ నేమ్స్ అన్నది నేర్చుకున్నాం. ఇక్కడ 1 to 50 వరకు ఆ నెంబర్స్ నేమ్స్ కూడా ఎలా ట్రేస్ చేయాలి, ఎలా నేర్పించాలి, ఎలా రాయిపించాలని కూడా చాలా డీప్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? తర్వాత థర్డ్ వన్, కౌంటింగ్ ఆబ్జెక్ట్స్. నెంబర్స్ పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి అన్నది ఇప్పుడు చూద్దాం. కౌంటింగ్ అండ్ మ్యాచింగ్. కౌంటింగ్ మీన్స్ ఏంటంటే ఒక పిక్చర్ ఇచ్చి ప్లేస్ నెంబర్స్, అంటే లైక్ ఒక కార్డు మీద దీనికోసం కూడా యాక్టివిటీ అయితే చేయించాను పిల్లలతో. అంటే లైక్ ట్రేసింగ్ ఎలా చేయాలి, ఏంటి చేయాలి అన్నది ఒక యాక్టివిటీ కూడా నేను చేశాను. సో అలాగా పిల్లలకైతే కౌంటింగ్ సంబంధించి ఫ్లాష్ కార్డ్స్ అయితే తయారు చేయండి. తయారు చేసి వాళ్ళకైతే ట్రేస్ చేయమని చెప్పండి. అదే విధంగా బటన్స్ కానీ, లేకంటే స్కెచెస్ కానీ, బ్లాక్స్ కానీ, బీట్స్ కానీ యూజ్ చేసి పిక్చర్ అన్నది మ్యాచ్ చేయండి. లైక్ ఏంటంటే ఇక్కడ మనం 4 బటన్స్ తీసుకున్నాం అనుకో, లైక్ మనం 4 బటన్స్ తీసుకున్నాం, ఇక్కడ నెంబర్ 4 ఉంది, కౌంట్ చేయమనండి. ఆ 4 బటన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయమని, ఆ నెంబర్ కి మ్యాచ్ చేయమని. ఆ విధంగా కౌంట్ అండ్ మ్యాచ్ అనమాట. అదే విధంగా చేసిన తర్వాత కూడా పిల్లలకు క్వశ్చన్ చేయండి. లైక్ ఎలాగంటే ఇది 4 ఉంది, ఈ 4 అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంది 4 అని ఐడెంటిఫికేషన్ చేయమనండి. దానివల్ల ఏంటంటే ఐడెంటిఫికేషన్ వస్తుంది, కౌంటింగ్ వస్తుంది, వాళ్ళకి మ్యాచింగ్ చేయాలని థాట్ వస్తుంది. ఓకేనా? పిక్చర్ కౌంటింగ్. పిక్చర్ కౌంటింగ్ మీన్స్ ఏంటంటే ఏమన్నా పిక్చర్ చూపించారనుకో, లైక్ ఇప్పుడు ఒక కార్డ్ లో 3 యాపిల్స్ ఉన్నాయి, ఆ పిక్చర్ చూపించి ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, హౌ మెనీ యాపిల్స్ ఆర్ దేర్ అని క్వశ్చన్ చేయండి. వాళ్ళు కౌంట్ చేసి చెప్పాలి. ఆ విధంగా పిక్చర్ చూస్తూ కూడా పిల్లలకైతే చెప్పించండి. సార్టింగ్ అండ్ కౌంటింగ్ మీన్స్ ఏంటంటే షార్టింగ్ అండ్ కౌంటింగ్ కోసం ప్లే స్కూల్ వాళ్ళకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ అక్కడ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, అదే విధంగా నెంబర్స్ కోసం కానీ సార్టింగ్ అండ్ కౌంటింగ్ చూపించారు. ఏంటంటే ఇది ఏంటంటే
కొన్ని క్రేయాన్స్ కానీ లేకంటే స్పూన్స్ కానీ బాల్స్ కానీ ఇవన్నీ మిక్స్ చేసి సెపరేట్ చేయమన్నారు. అంటే ఇలా స్పూన్స్ అన్ని ఒక దిక్కున, అదే విధంగా క్రేయాన్స్ అన్ని ఒక దిక్కున, బాల్స్ అన్ని ఒక దిక్కున, అట్లా సెపరేట్ చేసి బాల్స్ ఎన్ని ఉన్నాయి, అదే విధంగా స్పూన్స్ ఎన్ని ఉన్నాయి, అదే విధంగా క్రేయాన్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి సెపరేట్ చేయమని చెప్పాలి. ఇలా చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళ నాలెడ్జ్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది, స్టడీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకేనా. స్టోరీ బేస్డ్ కౌంటింగ్, లైక్ ఏమన్నా స్టోరీస్ చెప్పండి. లైక్ దేర్ ఆర్ 3 cats ఇన్ ది పార్క్, అట్లాగా 2 more comes అంటే రెండు క్యాట్స్ వచ్చినాయి, లైక్ హౌ మెనీ క్యాట్స్ ఆర్ దేర్ ఇన్ నౌ, అలాగా మీరు సమ్ స్టోరీ అన్నది చెప్పడం వల్ల కూడా వాళ్ళు మళ్ళీ 1 more ఏంటంటే స్టోరీ చెప్పినప్పుడు ఎప్పుడు విజువలైజేషన్ అయితే ఖచ్చితంగా చూపించాలి. నెక్స్ట్ హాప్ స్కాచ్ కౌంటింగ్ మీన్స్ ఏంటంటే లైక్ సమ్ నెంబర్ అంటే లైక్ కొన్ని గ్రూప్ గా నెంబర్స్ అన్నది చెయ్యండి. అంటే లైక్ కొన్ని నెంబర్స్ అంటే 1 2 3 దీనికోసం కూడా నేను వర్క్ షీట్ అయితే చేశాను. పర్టికులర్ గా ఎల్కేజీ వర్క్ షీట్ అని ఉంటుంది, అది ఒకసారి క్లిక్ చేయండి. అంటే మీకు ఇదంటే ఏంటో ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. అంటే క్లమ్జీగా నెంబర్స్ అన్నది రాసి 1కి ఒక కలర్, 2కి ఒక కలర్ అలా చేయడం వల్ల వాళ్ళు సెర్చ్ చేస్తారు కదా నెంబర్ అన్నది, వాళ్ళు ఈజీగా ఫైండ్ చేస్తారు అనమాట. ట్రెజర్ హంట్ లైక్ ఏంటంటే మనం ఏదన్నా రూమ్ లో కానీ హౌస్ లో కానీ ఒక నెంబర్స్ అన్నది సమ్ క్లమ్జీగా పెట్టండి, అంటే వాళ్ళు నతకమని చెప్పండి. లైక్ బాల్స్ ఒక ప్లేస్ లో పెట్టాను, అవన్నీ ఫైండ్ చేసి అవన్నీ తీసుకొచ్చి ఎన్ని ఉన్నాయో అట్లాగా ట్రెజర్ హంట్ అన్నది పెట్టండి. కౌంటింగ్ విత్ నేచర్ లైక్ మీరు ఎక్కడికన్నా అవుట్ సైడ్ కి వెళ్ళారంటే లైక్ పార్క్ వెళ్ళారంటే అక్కడ ఫ్లవర్స్ ఉంటాయి, అదే విధంగా చిల్డ్రన్స్ ఆడతారు, అదే విధంగా చాలా యాక్టివిటీస్ లైక్ చాలా టాయ్స్ లైక్ చాలా బొమ్మలు కూడా ఉంటాయి, లైక్ మంకీ అని, డస్ట్బిన్స్ అని, అట్లాగా ఎలిఫెంట్స్ అని, ఇవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ పిల్లల్ని కౌంటింగ్ చేయమని చెప్పండి. ఓకేనా. కౌంటింగ్ ది స్టార్స్ లైక్ మీరు ఒక బ్లాక్ బోర్డ్ మీద కానీ లేక వాల్ మీద కానీ ఏమైనా సమ్ స్టిక్కర్స్ అన్నది అంటించండి. లైక్ 10 రూపీస్కి బోల్డ్ అని స్టిక్కర్స్ వస్తాయి, స్టిక్కర్ స్టిక్ చేయడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి కౌంటింగ్ తెలుస్తుంది. అంటే లైక్ ఓరల్ అంటే 1 తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత 3 వస్తుంది అని ఓరల్ తెలుస్తుంది. సో దయచేసి ఇవి చెప్పినవన్నీ ఖచ్చితంగా పిల్లలతో చేయించండి. ఓకేనా. బేసిక్ ఆపరేషన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి, బేసిక్ ఆపరేషన్ లైక్ సింపుల్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, కంపేరింగ్ నెంబర్స్. వీటి కోసం కూడా ఎల్కేజీ వాళ్ళకి చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ సబ్ట్రాక్షన్ అంటే ఎలా చేయాలి, ఎన్ని విధాలుగా చేయాలి, అదే విధంగా ఎడిషన్ ఎలా చేయాలి, ఎన్ని విధాలుగా చేయాలి, కంపేరింగ్ అంటే అది ఎలా వస్తుంది, ఎలా కంపేరింగ్ చేయాలన్నది చాలా డీప్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అక్కడ బేస్ పాయింట్ కాబట్టి ఫర్దర్ గా క్లాసెస్ వస్తాయి కాబట్టి అక్కడ చాలా స్ట్రాంగ్ గా చెప్పా. ఎప్పుడైనా సరే బేస్ పాయింట్ మనకు స్ట్రాంగ్ గా ఉందనుకో ఫర్దర్ క్లాసెస్ ఎలా జరిగినా సరే మనకు కాన్సెప్ట్ తెలుసు, సో మనం ఏదో ఎన్ని విధాలుగా చేయొచ్చు. సో అందుకే నేను ఎప్పుడైనా సరే బేస్ పాయింట్ ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా చెప్తాను. ఒకసారి మీరు ఈ దీనికి సంబంధించిన వీడియో కూడా చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఓకేనా. చిల్డ్రన్ లెర్న్ బెటర్ వెన్ దే సీ అండ్ టచ్ ఆబ్జెక్ట్స్, యూజ్ టాయ్స్, బ్లాక్స్, ఫ్రూట్స్ ఆర్ అదర్ ఐటమ్. ఎప్పుడైనా పిల్లలు నేర్చుకునేటప్పుడు ఆబ్జెక్ట్స్ కానీ బ్లాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ టచింగ్ ఫీల్ కానీ విజువలైజేషన్ ఫీల్ ఇవ్వడం వల్ల పిల్లలు ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుంటారు. ఎడిషన్. వాట్ ఈస్ ఎడిషన్? ఎడిషన్ మీన్స్ పుట్టింగ్ థింగ్స్ టుగెదర్. ఎడిషన్ మీన్స్ అంటే టోటల్ అన్ని కలిపిన వాటిని అన్ని కలిపి ఒక దిక్కుని తీసుకొచ్చి వాటిని కౌంట్ చేసేదాన్ని పుట్టింగ్ టుగెదర్ అంటే లైక్ దాన్ని ఎడిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ 2 apples అండ్ ఐ గివ్ యూ 3 more. లెట్స్ కౌంట్ దెమ్ టుగెదర్. నా దగ్గర 2 apples ఉన్నాయి, మళ్ళీ నేను 3 apples తీసుకున్నా. మొత్తం ఎన్నో యాపిల్స్ ఉన్నాయి మనకి? 2 + 3 = 5. ఇవి మనకి సింబల్ ఏంటి మనకి చూడండి, కీవర్డ్స్ టు టీచ్. టోటల్, సమ్, ప్లస్. ప్లస్ అంటే ఏంటి మనకి ఎడిషన్ కి సింబల్ ఏంటి ప్లస్ అనమాట. ఎడిషన్ అంటే ఏంటి టోటల్, సమ్ లేదా యాడ్ టుగెదర్ అట్లా మెన్షన్ చేస్తారనమాట. యూజ్ విజువల్స్ అండ్ రియల్ ఆబ్జెక్ట్స్. ఎప్పుడైనా సరే నేను ఇదే కాదు ఈ ఎడిషన్ అనే కాదు ఏ క్లాస్ చెప్పినా సరే పిల్లలకి ఎప్పుడు విజువలైజేషన్ చూపించండి అని చెప్తాను. ఎందువల్ల అంటే దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ టాపిక్ రాగానే ఆ విజువలైజేషన్ ఉండిపోవడం వల్ల అది స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. చూడండి మనం చిన్నప్పుడు క్లాసెస్ నేర్చుకున్నాం, లేక వాళ్ళు నేర్చుకున్నాం, లేదా లెటర్స్ నేర్చుకున్నాం, నెంబర్స్ నేర్చుకున్నాం, ఇవన్నీ మనకి ఇప్పటిదాకా ఎందుకు గుర్తున్నాయి? మనం అలా చదవడం వల్ల, రాయడం వల్ల, చూడడం వల్ల మనకు అలా స్టాండర్డ్ గా గుర్తయిపోయింది ఎంత ఏజ్ వచ్చినా సరే. అట్లాగే పిల్లలకి స్టార్టింగ్ బిల్డింగ్ అన్నది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి చెప్పండి. ఓకేనా. టెల్ స్టోరీస్ ఇందాక చెప్పాను కదా, అట్లా ఆ విధంగా స్టోరీస్ చెప్పి కూడా పిల్లలకైతే చెప్పండి. యూజ్ ఫింగర్స్. ఫింగర్స్ కోసం కూడా చెప్పాను. అదే అంటున్నాను నేను ఎడిషన్ ఎలా చేయాలి, ఎన్ని విధాలుగా చేయాలో చెప్పానని చెప్తున్నా. నేను అందుకనే ఎలా చేయాలి అని జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తున్నాను. యూజ్ ఫింగర్స్. I have 3 apples. My friend another 2 apples. Give.
హౌ మెనీ యాపిల్స్ ఆర్ దేర్ 1 2 3 4 5 లైక్ ఇలా ఫింగర్స్ యూజ్ చేసి. డ్రా అండ్ పిక్చర్ అంటే లైక్ ఎలాగంటే మనం ఏదైనా నా దగ్గర 3 యాపిల్స్ ఉన్నాయి, ఓకేనా. మా ఫ్రెండ్ నాకు 1 యాపిల్ ఇచ్చాడు అంటే ఇలా పిక్చర్ డ్రా చేసి కౌంట్ చేయమన్నా లైక్ ఇలాగా 1 2 3 4 ఇలాగనమాట. ఇట్లాగా టోటల్ ఇది ఒక విధం. వన్ మోర్ ఏంటంటే ఫింగర్స్, అండ్ వన్ మోర్ ఏంటంటే ఎప్పుడన్నా సరే బిగ్గర్ నెంబర్ ఇన్ ది మైండ్ అంటే లైక్ ఇప్పుడు 3 ఉంది, 3 ఇన్ మైండ్, ఓకే. ఫస్ట్ 3 ఇన్ మైండ్ అంటే గ్రేటర్ దెన్ నెంబర్ ఇన్ మైండ్ అంటే 3 మైండ్ లో పెట్టుకున్నాం. ఆఫ్టర్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 అంటే 3 ఆఫ్టర్ 4 అట్లాగా పిల్లలకి ఆ హింట్ కూడా ఇవ్వండి. అందుకనే ఓకేనా. యూజ్ సాంగ్స్ అండ్ రైమ్స్, యూజ్ సాంగ్స్ కానీ రైమ్స్ కానీ యూజ్ చేసి కూడా పిల్లలకైతే ఎడిషన్ చెప్పించాను. ఇంట్రడ్యూస్ విత్ ఏ నెంబర్ లైన్స్ చెప్పాను కదా. ఇప్పుడు మనకి అక్కడ 3 యాపిల్స్ ఇచ్చాడు, అదే విధంగా 1 యాపిల్ ఇచ్చాడు అంటే ఇలాగ 1 2 3 ప్లస్ 1 అంటే టోటల్ 1 2 3 4 ఇట్లా ఇంట్రడ్యూస్ నెంబర్ లైన్స్ కూడా యూజ్ చేసి పిల్లలకైతే ఎడిషన్ చెప్పండి. మేక్ ఇట్ ఏ గేమ్స్ ఆడించండి. లైక్ ఇందాక చెప్పాను కదా, హంటింగ్ గేమ్ అని, ట్రెజరింగ్ గేమ్ అని, పజిల్ గేమ్ అని, అట్లా పిల్లలకైతే గేమ్స్ అన్నది ద్వారా కూడా ఎడిషన్ అన్నది చెప్పండి. ఇదే విధంగా సబ్ట్రాక్షన్ ఇప్పుడు నేను ఏ విధంగా చెప్పానో అదే విధంగా సబ్ట్రాక్షన్ చేయించండి. సబ్ట్రాక్షన్ మీన్స్ ఏంటంటే టేక్ అవే. సబ్ట్రాక్షన్ మీన్స్ టేక్ అవే. వెన్ యూ స్టార్ట్ విత్ ఏ నెంబర్ అండ్ రిమూవ్ సంథింగ్ అంటే మనకి ఎప్పుడైనా ఒక నెంబర్ స్టార్ట్ అయిందంటే దాని ఆఫ్టర్ వచ్చి నెంబర్ అన్నది రిమూవ్ చేయాలి, దాన్నే సబ్ట్రాక్షన్ అంటారు, ఓకేనా. యూ హ్యావ్ 5 యాపిల్స్ ఎగ్జాంపుల్ అంటే యూ హ్యావ్ 5 యాపిల్స్. ఇఫ్ యూ ఈట్ 2 యాపిల్స్, నా దగ్గర 5 యాపిల్స్ ఉన్నాయి, అందులో 2 యాపిల్స్ తినేసాను అంటే నాకు ఇంకెన్ని ఉన్నాయి 5లోనైనా 2 యాపిల్స్ తినేసాను, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి 3. దట్ ఈస్ ఆన్సర్. కీ పాయింట్ సబ్ట్రాక్షన్ ఇస్ ద షో యూజింగ్ మైనస్. మనం సబ్ట్రాక్షన్ ఎలా యూజ్ చేస్తాం మైనస్. ఎడిషన్ కి ఏంటి ప్లస్. వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ సబ్ట్రాక్షన్, టేక్ అవే, లెఫ్ట్ ఓవర్, డిఫరెన్స్, ఓకేనా. మనం టేక్ అవే అనొచ్చు, లెఫ్ట్ ఆన్ అవ్వచ్చు, డిఫరెన్స్ అవ్వచ్చు. ఇన్ని 3 విధాలుగా ఇచ్చేదాన్ని సబ్ట్రాక్షన్ అని అంటారు. చెప్పాను కదా యూజ్ విజువలైజ్, ఓకేనా. ఇది ఆల్రెడీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకే నేను చెప్పేస్తున్నాను, ఓకేనా. టెల్ స్టోరీస్ చెప్పే విధంగా. ఫింగర్స్ అంటే లైక్ ఇప్పుడు చెప్పాను కదా 5 యాపిల్స్, 3 యాపిల్స్, 2 యాపిల్స్ తినేసా, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి 3 అట్లాగా. డ్రా అండ్ పిక్చర్స్ ఇది ఈ విధంగా డ్రా చేసేయండి, లెస్ చేసేయండి, ఓకేనా. యూజ్ సాంగ్స్ అండ్ రైమ్స్, ఇంట్రడ్యూస్ విత్ ద నెంబర్ లైన్స్, మేక్ ఇట్ ఏ గేమ్. ఏం ఎడిషన్ ఎలా చేశాను సేమ్ ఎడిషన్ ఎలా చేశానో సబ్ట్రాక్షన్ కూడా సేమ్ అట్లాగే, ఓకేనా. అక్కడ యాడింగ్ చేస్తాం, ఇక్కడ టేక్ అవే చేస్తాం, ఓకేనా. థర్డ్ టాపిక్ కంపేరింగ్ నెంబర్స్. Comparing numbers is the process of determining which number is bigger, smaller or if 2 numbers are equal. Comparing means ఏంటంటే ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్ తో పోల్చడం. అది ఈక్వల్ గా ఉందా, గ్రేటర్ దాన్ గా ఉందా, లెస్ దాన్ గా అంటే బిగ్ గా ఉందా, స్మాల్ గా ఉందా అని ఎప్పుడన్నా సరే 2 కంపేరింగ్. ఇప్పుడు లైక్ నేను ఈ ఫింగర్ 2 ని కంపేర్ చేస్తున్నాను అంటే ఎలా ఉంది, ఇది లాంగ్ గా ఉంది, ఇది షార్ట్ గా ఉంది, అవునా. దేర్ ఆర్ నాట్ ఈక్వల్. దిస్ ఇస్ బిగ్ వన్, దిస్ ఇస్ స్మాల్ వన్. చూడు కంపేరింగ్ లైక్ అలాగా ఏదైనా నెంబర్స్ ని కంపేరింగ్ చేయడం వల్ల అది బిగ్ గా ఉందా, స్మాల్ గా ఉందా, ఈక్వల్ గా ఉందా అని చెప్పడాన్ని కంపేరింగ్ నెంబర్స్ అంటారు, ఓకేనా. బిగ్ గా ఉండే నెంబర్ నేమో గ్రేటర్ దాన్ అని, స్మాల్ గా ఉండే నెంబర్ నేమో లెస్ దాన్ అని, ఈక్వల్ గా ఉండే నెంబర్స్ నేమో ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ ఉన్నాయి, దేర్ ఆర్ ఈక్వల్. దిస్ ఈస్ యూజింగ్ ఈక్వల్, ఓకేనా. దిస్ ఈస్ డిఫరెంట్, అవునా. దిస్ ఈస్ బిగ్ వన్, దిస్ ఈస్ స్మాల్ వన్, దిస్ ఈస్ గ్రేటర్ దాన్, దిస్ ఈస్ లెస్ దాన్, ఓకే. అర్థమైందా అట్లాగనమాట. చూడండి గ్రేటర్ దాన్ ది బిగ్గర్ నెంబర్ కమ్స్ ఫస్ట్. గ్రేటర్ దాన్ కి ఎప్పుడు కూడా బిగ్గర్ నెంబర్ ఫస్ట్ వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 5 గ్రేటర్ దాన్ 3, చూడండి బిగ్గర్ నెంబర్ వైపు తిరిగింది. అదే లెస్ దాన్ వచ్చేసి స్మాలర్ నెంబర్ కమ్స్ ఫస్ట్. స్మాలర్ నెంబర్ అన్నది స్టార్టింగ్ వస్తుంది. చూడండి దాని సింబల్ ఇలా చూపిస్తుంది అంటే ఇది చూపిస్తుంది. ఈ పాయింట్ చూసుకోండి మీరు, ఓకేనా. క్లోజింగ్ పాయింట్ ఎట్ సైడ్ అయితే ఉందో అది స్మాలర్. ఇక్కడ కూడా చూడండి క్లోజింగ్ పాయింట్ ఎట్ సైడ్ ఉంది స్మాలర్, ఓకేనా. దిస్ ఇస్ స్మాలర్, దిస్ ఇస్ లెస్ దాన్ అనమాట. ఈక్వల్ టు, దేర్ ఆర్ ఈక్వల్ అంటే 4 ఈక్వల్ టు 4 అంటే దీస్ ఆర్ ఈక్వల్. ఇట్లా ఇండికేట్ చేయాలి. పిల్లలకి ఏ విధంగా చెప్పాలి వీటి కోసం. స్టెప్ టు టీచ్ కంపేరింగ్ నెంబర్స్. యూజ్ రియల్ ఆబ్జెక్ట్స్. చెప్పాను కదా లైక్ 5 బటన్స్ ఇక్కడ తీసుకోండి, 5 బటన్స్ ఇక్కడ తీసుకోండి, టోటల్ కౌంట్ చేయండి. దీస్ ఆర్ 5 బటన్స్, దీస్ ఆర్ 5 బటన్స్, దేర్ ఆర్ ఈక్వల్. అదే విధంగా నేను ఇక్కడ 3 బటన్స్ తీసుకున్నా, ఇక్కడ 2 బటన్స్ తీసుకున్నా. దిస్ ఈస్ బిగ్గర్ నెంబర్, దిస్ ఈస్ స్మాలర్ దాన్, దిస్ ఈస్ గ్రేటర్ దాన్, దిస్ ఈస్ లెస్ దాన్. అట్లాగా నెంబర్ లైన్స్ మెథడ్స్. అదే నెంబర్ లైన్స్ వేసుకోవచ్చు. లైక్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ నెంబర్ లైన్స్ వేసుకోండి. లైక్ 1 2 3 4 5, ఇక్కడ 4 1 2 3 4 ఇలా 4 వచ్చిందా. ఇప్పుడు కౌంట్ చేయమండి. ఇది 5, ఇది 4 అంటే ఇది బిగ్, దిస్ ఇస్ బిగ్గర్
అవునా? దిస్ ఈజ్ బిగ్గర్, దిస్ ఈజ్ స్మాలర్. ఓకేనా? అట్లాగనమాట. యూజ్ ఎవ్రీడే ఎగ్జాంపుల్స్. లైక్ ఏదన్నా సరే, ఇప్పుడు చైర్స్ ఇంట్లో ఉంటాయి, చైర్స్ కౌంట్ చేయమని చెప్పండి. అదే విధంగా మనకి లైక్ బ్లాక్స్ ఉంటాయి, బ్లాక్స్ కౌంట్ చేయమని. లైక్ వాళ్ళకి టాయ్స్ ఉంటాయి, టాయ్స్ కౌంట్ చేయాలి. అట్లాగనమాట. విజువల్ రిప్రజెంటేషన్ అంటే విజువల్ అంటే పిల్లలకి ఏదన్నా సరే రైమ్స్ కానీ లేదంటే లైక్ ఆబ్జెక్ట్స్ కానీ ఏదన్నా యూజ్ చేసి పిల్లలకి రిప్రజెంటేషన్ చేయడం వల్ల కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు. యాక్టివిటీస్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు అంటే వీటి కోసం యాక్టివిటీస్ అయితే చేయించాను. దీనికోసం కూడా వర్క్ షీట్ అయితే ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. కౌంటింగ్ అండ్ కంపేర్. ఎప్పుడన్నా సరే కంపేరింగ్ చేయాలంటే ఖచ్చితంగా కౌంటింగ్ అన్నది చేయాలి. ఓకే? స్టోరీ ప్రాబ్లమ్స్ అంటే లైక్ స్టోరీ ప్రాబ్లమ్స్ సంబంధించి వర్క్ పేపర్లు అయితే ఇవ్వండి. లైక్ ఐ హ్యావ్ ఏ 3 apples, 1 more is given. అట్లాగే స్టోరీస్ ఉంటాయి కదా, దాని వల్ల కూడా వర్క్ షీట్ అయితే చేయించాలి. ఓకేనా? ఈరోజు క్లాస్ అర్థమైంది కదా. మనం ఏం చెప్పుకున్నాం? నెంబర్స్ చెప్పుకున్నాం, బేసిక్ ఆపరేషన్ చెప్పుకున్నాం, కంపేరింగ్ నెంబర్స్ చెప్పుకున్నాం. దీనికోసం నేను చాలా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా డీప్ గా కావాలంటే ఒకసారి ఎల్కేజీ క్లాసెస్ కి వెళ్తే మీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఓకే కదా? ఈరోజు వీడియో. రేపు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ అన్నది నేర్చుకుందాం. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ప్రీవియస్ వీడియోలో నేను మ్యాథ్స్ ఒలింపియాడ్, సైన్స్ ఒలింపియాడ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేసు మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫస్ట్ గ్రేడ్ కి సంబంధించి ఎవరైనా ఉంటే కనుక మీకు నచ్చితే వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.